అండ్ ఈ మూవీ ఎలాంటిదంటే థియేటర్లో ఈ మూవీని రిలీజ్ చేయడానికే భయపడ్డారు. అండ్ ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్ఫామ్లో ఈ మూవీని ఎక్కువ రోజులు ఉంచలేరు. అండ్ ఈ మూవీ ఫ్రాంచైజ్ అయితే రిలీజ్ అయ్యాయి, కానీ ఈ సిన్ 7 అయితే రిలీజ్ కావడం చాలా కష్టమైంది. అండ్ ఒకవేళ మీకు మీ మీద ధైర్యం ఉంటే ఈ మూవీని ఒంటరిగా రాత్రిపూట చూడండి. అండ్ ఈ మూవీని మీ రిస్క్ పైనే చూడండి. ఎందుకంటే ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎవరైతే ఈ మూవీని చూసారో వాళ్ళకి వాళ్ళ పక్కన జిన్ను పండుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ప్రతి 19 yearsలో ఒక్కసారి ఈ రోజు వస్తుంది. అండ్ ఈ మంత్లో ఎవరైతే ఈ రిచువల్ని చేస్తారో అండ్ వాళ్ళ కర్స్ 3 generation వరకు పోదు. ఒకవేళ ఆ రీజన్ మీకు తెలిస్తే అది విన్న తర్వాత మీరే షాక్ అయిపోతారు. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్ట్ అవుతుంది ఒక చీకటి ప్రదేశంలో. అండ్ అక్కడనే ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు మిరాల్. తన హస్బెండ్ ఇంకా తన కొడుకుని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి అండ్ ఒక ఎగ్జార్సిజం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఆ సాసరర్ కి ఒక ఖతర్నాక్ రిచువల్ ని చేయమని అంటుంది. అండ్ ఆ రిచువల్ కేవలం అమావాస్యలోనే చేయడం కుదురుతుంది. అండ్ అటు చూస్తే మిరార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక ల్యాండ్ గొడవలో పడిపోతారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళని తను సంజాయించడానికి ట్రై చేస్తారో అండ్ ఎప్పుడైతే మిరాల్ వాళ్ళ హస్బెండ్ ఇంకా సన్ ఆ సంజాతా చేసుకోవడానికి ఒప్పుకోరు అండ్ వాళ్ళైతే వాళ్ళిద్దరిని చంపేస్తారు. అండ్ సోసరర్ అయితే తనకి గుర్తు చెప్పిస్తూ ఉంటుంది ఈ రిచువల్ చాలా అంటే చాలా డేంజర్ అండ్ ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేస్తే దాన్ని స్టాప్ చేయలేము. కానీ మిరల్ లోపల కేవలం బద్లా తీసుకోవాలని ఆశ ఒకటే ఉంటుంది. తనైతే తనకి చెప్తుంది ఈ రివెంజ్ గురించి నన్ను నేను చంపుకోవాలనుకున్నా ఏం పర్వాలేదు. అండ్ సోసరర్ అయితే తనకి చెప్తుంది ఈ రిచువల్ ని కంప్లీట్ చేయడానికి ఒక చిన్న బాబు అవసరం ఉంది. అండ్ ఆ రిచువల్ అయిపోయిన తర్వాత తన్ని భూమిలో పాతి పెట్టేయాలి. అండ్ మెరాల్ అయితే పార్క్ లో చిన్న అబ్బాయిని మాటలలో పెట్టి అండ్ తనతోటి తీసుకొని వచ్చేస్తుంది. అండ్ తనైతే వెయిట్ చేస్తుంది అదే రోజు అమావాస్య గురించి. అండ్ ఎప్పుడైతే ఆ రోజు వచ్చేస్తుందో సాసరర్ అయితే ఆ రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ రిచువల్ స్టార్ట్ అయిపోయింది ఏదైతే ఓనర్ తన హస్బెండ్ ఇంకా తన సన్ ని చంపాడో ఆ ఓనర్ తన ఫ్యామిలీని పిచ్చి పట్టినట్టు కాల్ చేస్తుంటాడు. అండ్ ఎండలో అయితే తను కాల్చుకొని చచ్చిపోతాడు. అండ్ ఆ మధ్యలో ఏదైతే అబ్బాయిని వాళ్ళు చూస్ చేసుకున్నారో అండ్ బలి ఇవ్వడానికి తన్ని చూస్ చేసుకున్నారు కదా అండ్ తన కన్నులో అయితే రెడ్ అయిపోతుంది. అండ్ తను పూర్తిగా వశంలోకి వచ్చేస్తాడు. అండ్ రిచువల్ ఎండ్లో అయితే మెమత్ ని అంటే అబ్బాయిని ప్రతికుండంగానే పాతి పెట్టేయాలి కదా. ఒకవేళ అట్లా కాకపోతే మెరల్ అయితే ఒక భయంకరమైన సంఘటనని తను ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, అదే పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు. తనైతే మెరల్ ని బెదిరిస్తాడు, ఈ అబ్బాయికి ఏమైనా అయితే నువ్వు కూడా చచ్చిపోతావు. అండ్ తనైతే భయంతో ఆ రిచువల్ ని సగంలోనే ఆపేస్తుంది. 1 month తర్వాత తన హస్బెండ్ చనిపోవడంతో మిరాల్ కి అయితే తను జాబ్ చేయాల్సి వస్తుంది. అండ్ తనకైతే ఒక పెద్ద బంగ్లాలో మేడ్ ఉద్యోగం వస్తుంది. అండ్ ఆ బంగ్లా అయితే మర్జు అండ్ తన హస్బెండ్ ది. రీసెంట్ గానే తన 2 పిల్లలతోటి తన మదర్ తోటి ఇక్కడికి వచ్చి ఉంటుంది. అండ్ పెద్దమ్మాయి పేరు సెరప్. తను ఈ ఎన్విరాన్మెంట్ లో అడ్జస్ట్ కావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ చిన్న కూతురు పేరు రూయా. అండ్ రీసెంట్ గానే తను పెద్ద హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డది. అండ్ ఈవినింగ్ డిన్నర్ లో అయితే సెరప్ అయితే గమ్మున తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. కానీ కేమాల్ తను బాగా ఆలోచిస్తుంటాడు. అండ్ ఎప్పుడైతే కేమాల్ డోర్ ను ఓపెన్ చేస్తాడో సడన్ గా తన ముంగట ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే చూడంగానే తనకి చాలా భయం వేస్తుంది. అండ్ సడన్ గా తన ముంగట ఆ దృశ్యాన్ని చూసి తను చాలా భయపడిపోతాడు. అండ్ అక్కడైతే తన కూతురు రూయా కూడా ఉంటుంది. అండ్ కేమాల్ అయితే చాలా భయపడి తన కూతుర్ని పిలుస్తుంటాడు. ఎంత లేపినా తను లేవకపోవడంతో ముంగట చూస్తే లాల్ మిర్రర్ ముంగట తను చూసుకుంటా ఉంటుంది. అండ్ తను మిర్రర్ ముంగట చూస్తూ ఒక వింతైన భాషలో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అప్పుడే కేమాల్ చూస్తాడు రూయా తన్ని పిలుస్తుందని. ఎప్పుడైతే తను చాలా అబ్జర్వ్ చేస్తాడో తనకు అనిపిస్తుంది ఇక్కడ ఏమో జరుగుతుందని. అండ్ వేరే సీన్ లో అయితే మనం మోహాన్ని చూస్తాం, తన రూమ్ లో తను ఉంటాడు. అండ్ ఎప్పుడైతే తనకి ఫీల్ అవుతుందో అండ్ ఒక డెవిల్ స్పిరిట్ అమావాస్య రోజు తను బయటికి రావడానికి ట్రై చేస్తుందని తనైతే తన ముంగట ఉన్న మంత్రంపై చేయి పెట్టి ఫీల్ అవుతాడు. ఏదైతే శాపం అయితే అది కంప్లీట్ కాలేదని దానివల్ల డెవిల్ స్పిరిట్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటుందని దానివల్ల నార్మల్ పీపుల్ కి ఎఫెక్ట్ అవుతుందని అది ఆలోచించిన తర్వాత తను డిసైడ్ చేసుకుంటాడు ఈ రిచువల్ని ఎలా అయినా చేసి ఆపేయాలని. అండ్ ఒకవైపు అయితే తనకు కూడా తెలుసు ఈ డెవిల్ స్పిరిట్ అయితే తను ఎలా అయినా చేసి ఆపుతుందని. అండ్ అక్కడే చూస్తే కేమాల్ అయితే చాలా సాడ్ గా ఉంటాడు. అండ్ తనకైతే అనిపిస్తూ ఉంటుంది తను ఒక మెంటల్ ప్రెషర్ లో ఉన్నాడని. అండ్ ప్రతిరోజు తను నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ కూడా తీసుకుంటాడు. అండ్ అదే మధ్యలో మెరల్ అయితే రీల్ కి
ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అండ్ లీలా అయితే తన్ని ప్రతిసారి తిడుతూ ఉంటుంది. తనకి చెప్తూ ఉంటుంది మనుషులు అయితే తన చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవాలి, లేదంటే వాళ్ళ లైఫే ఖరాబ్ అయిపోతుంది. అండ్ సడన్ గా లాలే స్పూన్ ని కింద పడేస్తుంది. అండ్ ఎప్పుడైతే మిరాల్ ఆ స్పూన్ ని తీసుకోవడానికి కిందికి వంగుతుంది అండ్ సడన్ గా లాలే అయితే తన ముంగటికి వచ్చేస్తుంది. కొన్ని సెకండ్ల తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. అండ్ మిరాల్ కి అయితే అనిపిస్తుంది ఇదంతా భ్రమ అని. అండ్ రియల్ గా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తను అమావాస్య రోజు చేసిన రిచువల్ సగంలోనే ఆపేసింది కాబట్టి. అండ్ ఆ శాపం అయితే తన్ని మెల్లమెల్లగా తన్ని సతాయిస్తూ ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు కేమాల్ వాళ్ళ పెద్ద కూతురు సెరాప్ వింటుంది రూయా తన్ని పిలుస్తున్నట్టు. అండ్ తను చూస్తే రూయా ఫేస్ అంతా రక్తంతో నిండిపోతుంది. అండ్ నెక్స్ట్ మినిట్ తన బెడ్ మీదకి నిల్చుంటుంది. అండ్ సెరాప్ అయితే సడన్ గా మెలుకుంటుంది. అండ్ వేరే వైపు చూస్తే మెరల్ కి కూడా ఇలాంటి డ్రీమ్ వస్తుంది. అండ్ తను వింటుంది తను చనిపోయిన కొడుకు తన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. తన కొడుకు అయితే తన్ని అడుగుతాడు ఎందుకు నువ్వు నీ ప్రామిస్ ని పూర్తి చేయలేవు. అండ్ మిరల్ అయితే వాయిస్ ని వింటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే తను హాల్ లోకి చేరుకుంటుందో అండ్ తన వెనుక నుంచి తన భుజం మీద ఎవరో చేతి పెడతాడు. తనైతే మొత్తం తిరిగి చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. అండ్ అదే చేతితోటి ఎవరో తన భుజం మీద మళ్ళీ చేతేస్తారు. తనైతే చాలా భయపడిపోతుంది. అండ్ అక్కడ చూస్తే కేమాల్ అయితే లాల్ బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అండ్ కేమాల్ అయితే తనకి తన రక్తాన్ని ఇవ్వమని అడుగుతాడు. రూయా హెల్త్ ఇష్యూకి హెల్ప్ఫుల్ అవుతుందని. లాల్ అయితే ఏం క్వశ్చన్స్ వేయకుండా తన దాని గురించి ఒప్పుకుంటుంది. అండ్ అప్పుడే లాలి అయితే కేమాల్ కి ఒక క్వశ్చన్ వేస్తుంది, నువ్వు మెమెత్ ని చంపేశావా కేవలం రూయాని కాపాడడానికి. అండ్ కేమాల్ అయితే ఇది విన్న తర్వాత షాక్ అయిపోతాడు. అండ్ తనైతే తనకి అడుగుతాడు ఇదంతా నీకు ఎలా తెలుసు. అండ్ లేలే అయితే తనకి జవాబిస్తుంది. అండ్ లేలే అయితే తనకి చెప్తుంది మెమెత్ నా రూమ్ లోకి వచ్చాడు అండ్ జరిగిందంతా చెప్పాడు. అండ్ కేమాల్ అయితే షాక్ అయిపోతాడు. అండ్ మెల్లగా తన చేతి నుంచి ఒక బెల్ట్ ని బయటకు తీస్తాడు. అండ్ లేలే ఫేస్ పైన అయితే తను చుట్టేస్తాడు. అండ్ తన్ని పట్టుకొని పైన ఫ్లోర్ కి తీసుకొని వెళ్తాడు. అండ్ సడన్ గా కేమాల్ అయితే మేల్కుంటాడు. అండ్ ఇదంతా తన ఇమాజినేషన్, అంటే ఇదంతా తన డ్రీమ్ అయినా కూడా తనైతే బేచైన్ అయిపోతాడు. అండ్ తనకైతే అనిపిస్తుంది ఏదో జరగబోతుందని. అండ్ ఎప్పుడైతే కేమాల్ లాలే రూమ్ లోకి వెళ్తాడో అండ్ తను నిద్రపోవడం చూసిన తర్వాత తను రిలీఫ్ అయిపోతాడు. తనైతే తను రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే తను నిద్రపోవడానికి ట్రై చేస్తాడు అండ్ సడన్ గా లేలే తన్ని పిలుస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే తను ఆ రూమ్ లోకి వెళ్తాడు లేలే అయితే అక్కడ ఉండదు. అండ్ కొద్దిసేపటి తర్వాత తను చూస్తాడు పైన ఉన్న ఫ్లోర్ నుంచి అండ్ లేలే అయితే కింద పడిపోతుంది. అండ్ సేమ్ అలాగనే ఎలా అయితే తను ఆ డ్రీమ్స్ లో చూస్తాడు. అండ్ కొద్ది రోజుల తర్వాత కెజిన్ అయితే కేమాల్ ని కలుస్తాడు. అండ్ తనైతే కేమాల్ ని 2 lakhs అడుగుతాడు. అండ్ కేమాల్ అయితే తనకి అర్థం చెప్పడానికి ట్రై చేస్తాడు, నేను నీకు ముందే 2 lakhs ముందే ఇచ్చేసాను. అండ్ కెజిన్ కి అయితే ఏం ఫరక్ పడదు. అండ్ తనైతే తనకి బెదిరిస్తాడు, నువ్వు ఒకవేళ మనీ ఇవ్వకపోతే అండ్ కేమాల్ నీ దగ్గర ఉన్న సీక్రెట్స్ అని నేను బయట పెట్టేస్తాను. అండ్ కోపంలో ఎప్పుడైతే కేమాల్ ఇంటికి వస్తాడో అండ్ తను చూస్తాడు అండ్ తన పెద్ద కూతురు సెరా మొబైల్లో మునిగిపోయి ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత తన్ని కోపంలో తన్ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. సెరా అయితే గమ్మునుండే వ్యక్తి కాదు. అండ్ తన ఫాదర్ కి తను రియలైజ్ చేపిస్తూ ఉంటుంది ఇదంతా నీ వల్లనే జరిగిందని. ఒకవేళ మనం అందరం ఈ బూత్ బంగ్లాకి రాకపోతే మనకి నైట్ మేర్సే రాకపోయేది. అదైపోయిన తర్వాత ఎప్పుడైతే రూయా మధ్యరాత్రి మేల్కుంటుందో అండ్ లాల్ అయితే ఒక వింతైన దాని నుంచి బయటకు వస్తుంటుంది. అండ్ తన మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి అక్కడనే నిల్చొని చూస్తూ ఉంటారు. వెంటనే లాల్ అయితే తన కాల్ని పట్టేసుకుంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే తను గట్టిగా అరుస్తుందో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆ రూమ్ లోకి వచ్చి చూస్తారు. అక్కడ చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. భయపడుతున్న రూయా మిరాల్ తోటి నిద్రపోవాలని అంటుంది. అండ్ తనకు కూడా ఏం ఇబ్బంది లేదు కాబట్టి దాని గురించి తను ఒప్పుకుంటుంది. అక్కడ చూస్తే కేమాల్ కి అయితే నిద్రనే పట్టదు. అండ్ గిల్టీ అయితే తన లోపల నుంచి బాధ పెడుతూ ఉంటుంది. అండ్ తన లోపల ఉన్న సీక్రెట్ తన వైఫ్ కి ఇంకా తన పిల్లలకి చెప్పేద్దామని డిసైడ్ అయిపోతాడు. అండ్ కేమాల్ అయితే వాళ్ళకి చెప్తాడు, నేను రూయాని కాపాడడానికి అండ్ మెనిత్ అనే ఒక అబ్బాయిని నేను బలి తీసుకున్నాను. అండ్ కజీమ్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ అబ్బాయిని నేను తీసుకున్నాను. అండ్ దాని తర్వాత రూయాకి బ్లడ్ అవసరం తోటి అండ్ అబ్బాయిలో ఉన్న బ్లడ్ ని తీసుకున్నాను. అండ్ ఎక్కువ బ్లడ్ పోవడంతో తను చనిపోయాడు. అండ్ ఇదంతా నేను రూయాని కాపాడడానికే చేశాను. అండ్ కేమాల్ మాట వినంగానే అర్జు ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్పిరిట్ తన లోపలికి వెళ్ళిపోయినట్టు. నెక్స్ట్ మినిట్ అంత నార్మల్ అయిపోతుంది. అండ్ కేమాల్ కి అయితే ఏం అర్థం కాదు ఇది జరుగుతుందంతా రియలా ఫేకా అని. అండ్ అదే రాత్రి మెరల్ రూయాని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంటుంది. అండ్ అప్పుడే తనకి కజిన్ నుంచి కాల్ వస్తుంది. తను చెప్తాడు, నువ్వు కేమాల్ ఇంట్లో పనిచేస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. అండ్ నువ్వు వెంటనే నాకు డబ్బులు పంపించాలి, లేదంటే నేను పోలీస్ కి చెప్పేస్తాను నువ్వు మెమెత్ అనే అబ్బాయిని పాతి పెట్టడానికి ట్రై చేసావని. అండ్ మెరాల్ దగ్గర అయితే ఏం మనీ ఉండకపోవడంతో అండ్ తను భయపడుతూ ప్రీవియస్ గా మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అండ్ తను ఎప్పుడైతే ఫస్ట్ టైం సాసరర్ కి హెల్ప్ అడిగిందో అండ్ మెరాల్ అయితే మళ్ళీ సాసరర్ ని కలుస్తుంది అండ్ దీనికి జవాబు అడుగుతుంది. అండ్ సాసరర్ అయితే తన శక్తిని ఉపయోగించి మెమెత్ ఎలా చనిపోయాడో చెప్తుంది. అండ్ తను బ్లడ్ లాస్ తోటి చనిపోయాడని చెప్తుంది. ఎందుకంటే మెమెత్ ని ఒక బలి రూపంలో చూస్ చేసుకున్నారు కాబట్టి. అండ్ తన ఆత్మ అయితే డెవిల్ స్పిరిట్స్ తోటి మునిగిపోయి ఉండేది.
అండ్ ఇప్పుడు తన రక్తం అయితే రూయా బాడీలో ప్రవహిస్తుంది కాబట్టి అండ్ ఇప్పుడు నువ్వు ఈ శాపం నుంచి బయటపడాలంటే రూయాని కూడా బతుకుండంగానే పాతి పెట్టేయాలి. అండ్ సాసర్ అయితే ఇలా చెప్పింది, లేదంటే నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ మిరాల్ అయితే చాలా భయపడిపోతుంది. అండ్ తనకైతే రూయాని బతుకుండంగానే పాతి పెట్టడం తప్ప ఏ ఆప్షన్ ఉండదు. అండ్ తను కేవలం కేమాల్ హౌస్ లో మేడ్ లాగా వచ్చింది, కానీ తన ముందు తన ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ సడన్ గా ఒక వింతైన స్పిరిట్ మెరాల్ వెనకాల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఆ ఈవిల్ శబ్దం వినంగానే మెరాల్ అయితే నిద్రల నుంచి బయటకు వస్తుంది. అండ్ తన ముంగట ఉన్న ఒక టేబుల్ అయితే చాలా గట్టిగా ఊతూ ఉంటుంది, ఎలా అంటే ఒక హింట్ ఇస్తున్నట్టు. ఎప్పుడైతే తను ఆ టేబుల్ ని ఓపెన్ చేస్తుందో అండ్ దాంట్లో నుంచి శాపంతో నిండిన వస్తువుల్ని బయటకు తీస్తుంది. అండ్ అదే సాసరర్ తనకి ఇచ్చింది. అండ్ హింట్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసింది రూయాని చంపేది. అండ్ అక్కడ చూస్తే కజిమ్ అయితే కేమాల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంటాడు. అండ్ సడన్ గా తన కార్ ముంగట్కి 4 చిన్న పిల్లలు ముంగట్కి వస్తారు. అండ్ ఎప్పుడైతే తను భయపడుతూ బయటకు దిగుతాడో అండ్ సడన్ గా తన్ని ఎవరో రాయితోటి కొడతారు. అండ్ తను వెంటనే కార్ లోపలికి ఎక్కిస్తాడు. అండ్ సడన్ గా చాలా చల్లని వైట్ కలర్ చేతు తన చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది. అండ్ అదెవరో కాదు, మెమెత్ ఆత్మనే. అండ్ తన రక్తాన్ని తీసి కేమాల్ తన కూతుర్ని కాపాడుకోవాలనుకున్నాడు కదా. కజిమ్ అయితే ఆలోచించే లోపలనే ఆ 4 పిల్లలు అండ్ ఆ పిల్లల్ని చూస్తే చాలా ద్వేషంతో నిండి ఉంటారు, ఎందుకంటే కజిమ్ చేతుల్లోనే వాళ్ళు చనిపోయారు కాబట్టి. అండ్ నెక్స్ట్ సీన్ లో అర్జున్ కి మేల్కి వస్తుంది. అండ్ తను చూస్తుంది కేమాల్ అయితే బెడ్ పక్కన లేడనేసి. ఎప్పుడైతే తను వెతకడానికి ప్రయత్నిస్తుందో సడన్ గా తన పక్కన ఉన్న ల్యాంప్ కింద పడిపోతుంది. అండ్ ఎప్పుడైతే తను వెనకకు తిరిగి చూస్తుందో ఒక స్పిరిట్ తన మీద పడిపోతుంది. అండ్ నెక్స్ట్ మినిటే తను ఒక ఆత్మ వశంలోకి వెళ్ళిపోతుంది. అండ్ తను మెల్లమెల్లగా నడుచుకుంటూ సెరాప్ రూమ్ లోకి వెళ్తుంది. అండ్ తన రక్తంతో నిండిన చేతుని సెరాప్ నోట్లో పెట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ మినిటే సెరాప్ కళ్ళు అయితే బ్లాక్ అయిపోతాయి. అండ్ తను వెంటనే ఒక డెవిల్ స్మైల్ ఇస్తుంది. అండ్ తన లోపల కూడా ఒక ఆత్మ ఆవహిస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరల్ రూమ్ నుంచి బయటకు వస్తుందో అండ్ తను చూస్తుంది అర్జూప్ ఇంకా సెరా మెట్ల పైన నిల్చొని ఉన్నారని. అండ్ తన్నే చూస్తుంటారు. అండ్ వాళ్ళైతే తనకి గుర్తు చేపిస్తుంటారు ఈ రోజు రాత్రి రూయాని చంపేయాలని. అండ్ మీరల్ అయితే ఒక రోప్ ని తీసుకుంటుంది, రూయాని మాటలలో పెడుతూ ఉంటుంది. నడు రూయా, ఒక జబర్దస్త్ ఆట ఆడదాం. అండ్ అమాయకత్వంతో రూయా అయితే తన్ని నమ్మేస్తుంది. మిరాల్ అయితే తన్ని తీసుకొని బంగ్లా వెనకాల ఉన్న ఓల్డ్ గార్డెన్ కి వెళ్తుంది. అండ్ అక్కడ ముందే మట్టిని తవ్వేసి ఉంటారు. అండ్ రూయా, ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది, ఫస్ట్ ముందుగా నేను నీ కళ్ళని కట్టేస్తాను. రూయాకైతే ఏం అర్థం కాదు, అయినా కూడా ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని అనుకుంటుంది. అండ్ మిరాల్ అయితే రూయా ఫేస్ కి టేప్ పెడుతుంది. అండ్ ఇంకొక క్లాత్ ని తన హెడ్ పైన పెడుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటే ఉంది, రూయాని బ్రతుకుండగానే పాతి పెట్టేయాలి. అండ్ అదే సమయంలో హురన్ కేమాల్ ఇంటికి చేరుకుంటాడు. ఇంటి లోపలికి వెళ్ళంగానే తను ఫీల్ అవుతాడు అండ్ ఇంట్లో అయితే చాలా డెవిల్ ఆత్మల ప్రభావం ఉందని. అండ్ అక్కడ సరౌండింగ్ అంతా చీకటిగా ఉన్నా కూడా అండ్ తన పవర్ తోటి వింటూ ఫీల్ అవుతున్నాడు. అండ్ ఎప్పుడైతే తను అర్జూప్ ఇంకా సెరాప్ దగ్గరికి వెళ్తాడో అండ్ తన చేతులతోటి వాళ్ళ మెడని పట్టేసుకుంటాడు. అండ్ ఒక స్ట్రాంగ్ మంత్రాన్ని చదువుతాడు. అండ్ అక్కడేమో మెరల్ రూయాని పాతి పెడుతున్న సమయంలో అండ్ తన చనిపోయిన సన్ తన ముంగటికి వస్తాడు. అండ్ చెప్తాడు, మామ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అండ్ మిరల్ చేతులు అయితే వణుకుతూ ఉంటాయి. అండ్ తనైతే రిగ్రెట్ అవుతూ ఉంటుంది. అండ్ తన కొడుకు తనకి చెప్తాడు, మామ్ నువ్వు ఇప్పుడు రివెంజ్ లో మొత్తం మునిగిపోయావు, ఈ పాపం నువ్వు చెయ్యకు. అండ్ మిరల్ చేతుల్లోంచి ఆ స్టిక్ అయితే కింద పడిపోతుంది. అండ్ తన అయితే రూయాని గట్టిగా పట్టేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అండ్ అక్కడ చూస్తే అర్జూప్ ఇంకా సెరాప్ బాడీలో నుంచి బయటికి వస్తుంటాయి ఆత్మలు. అండ్ ఉర్హాన్ అయితే తన వెపన్స్ ని బయటికి తీసి గట్టిగా మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. అండ్ సడన్ గా మొత్తం ఇల్లు అయితే షేక్ అయిపోతుంది. అండ్ గట్టిగా అరుపులు వినిపిస్తాయి. అండ్ సడన్ గా మొత్తం ఆగిపోతుంది. అండ్ ఎట్ ద ఎండ్ మంచి చేతుల్లో చెడు ఓడిపోతుంది. అండ్ సెరాప్ ఇంకా అర్జున్ డెవిల్ స్పిరిట్స్ చేతిలో నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ అక్కడ చూస్తే కేమాల్ అయితే ఆ బిల్డింగ్ బేస్మెంట్ లో ఒక్కడే ఉన్నాడు. అండ్ తన లోపల అయితే చాలా రిగ్రెట్ ఇంకా చాలా బాధతోటి ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి అర్జు వస్తుంది. అండ్ రూయా ఎప్పుడు బీమార్ లేదు, కానీ బీమారీ అయితే నీకే ఉంది, నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటున్నావు, నువ్వు రిగ్రెట్ తోటి ఇమాజినేషన్ తోటి ఇలా అయ్యావు. అండ్ కేమాల్ అయితే రూయాని అలానే చూస్తాడు. అండ్ తనకైతే అర్థమైపోతుంది మొత్తం జరుగుతుందంతా తన మైండ్ లో అనేసి, తను తప్పు అర్థం చేసుకున్నాడని. అండ్ ఇప్పుడు మొత్తం బిల్డింగ్ లో నార్మల్ అయిపోతుంది, అందరు నార్మల్ అయిపోతారు. రూయా, అర్జు ఇంకా మిగతా వాళ్ళందరూ న్యూ లైఫ్ ని మొదలు పెట్టాలని అనుకుంటారు. అండ్ దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.